ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్లోని పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. ఐపీసీలోని 353తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి లలితాబాగ్లో ప్రచారం నిర్వహిస్తున్న అక్బరుద్దీన్కు సమయం అవుతుందని చెప్పేందుకే వచ్చిన సంతోష్ నగర్ సీఐ శివచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను సైగ చేస్తే చంద్రాయనగుట్ట ప్రజలు పోలీసులను ఉరికించి కొడతారంటూ హెచ్చరించారు. ఇక ఓవైసీ వార్నింగ్తో పోలీసులు కంగుతిన్నారు. ఓవైసీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసద్ అహంకార ధోరణితో వ్యవహరించడం అక్కడున్నవారు అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ విషయంపై ఎన్నికల సంఘం సుమోటోగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్లోని పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. ఐపీసీలోని 353తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి లలితాబాగ్లో ప్రచారం నిర్వహిస్తున్న అక్బరుద్దీన్కు సమయం అవుతుందని చెప్పేందుకే వచ్చిన సంతోష్ నగర్ సీఐ శివచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను సైగ చేస్తే చంద్రాయనగుట్ట ప్రజలు పోలీసులను ఉరికించి కొడతారంటూ హెచ్చరించారు. ఓవైసీ వార్నింగ్తో పోలీసులు కంగుతిన్నారు. ఓవైసీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసద్ అహంకార ధోరణితో వ్యవహరించడం అక్కడున్న వారు అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ విషయంపై ఎన్నికల సంఘం సుమోటోగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి అక్బరుద్దీన్ పై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు? అసలుకి అక్బరుద్దీన్ అలా ఎందుకు ప్రవర్తించారు? దాని గురించి ఏమైనా పూర్తి సమాచారం తెలిసిందా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న చాంద్రాయనగుట్ట లలిత్ బాగ్ లో చేసిన పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి దానిపై పోలీసులు ఈరోజు సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 353 ప్రకారం అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ సమయం సమీపిస్తుండటంతోని ఆ సమయం సమీపిస్తుందని చెప్పేందుకు వచ్చిన సిఐ శివచంద్రారెడ్డిపై అనుచితంగా వ్యవహరించడం జరిగింది. ఏదైతే ఎన్నికల కోడ్ ప్రకారం ఏ ఎన్నికల ప్రచారమైనా, ఎంత పెద్ద నాయకులైనా, ఈవెన్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులైనప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల సమయం అనేది ప్రచారానికి ఒక సమయం అనేది కేటాయించడం జరిగింది. అది రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వీల్లేదన్నది ఎన్నికల నియమావళి చెప్తుంది. అయితే దానికి అనుగుణంగా పోలీసులు ప్రతిసారి కూడా ప్రతి ప్రచారంలో కూడా పోలీసులు దగ్గరుండి ఆ సమయం సమీపిస్తున్నప్పుడు అక్కడున్న నాయకులు ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం ఒక రివాజ్గా మారుతూ వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా సమయం సమీపిస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా నిన్న లలిత్ బాగ్ లో ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు సరిగ్గా సమయం 9:55 దాటింది. ఆ సమయంలోనే అక్బరుద్దీన్ ఓవైసీకి అక్కడున్న పోలీస్ శివచంద్రారెడ్డి సంతోష్ నగర్ సిఐ వెళ్లి సమయం సమీపిస్తుందని చెప్పేందుకు వెళ్ళడం జరిగింది. ఒకసారిగా సిఐ అక్కడ రావడంతో అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కసారిగా ఆయన మీద ఫైర్ అయ్యి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఒక ఉద్యోగం డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల సమయం తనకు తెలుసునని, ఇంకా 5 నిమిషాలు ఉందని చెప్పడమే కాక తాను తలుచుకుంటే తాను తనసైగ చేస్తే చాంద్రాయనగుట్టలో ఉన్న ఓటర్లు తరిమి కొడతారంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అక్కడున్న పోలీసులు ఒక్కసారిగా అవాక్ అవ్వడం జరిగింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది. దీంతోనే ఈ రోజు ఉదయం పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీపై 353 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎన్నికల నియమావళి, ఇక్కడ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత ఉండదు. ఇప్పుడంతా కూడా
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం అధికారులు పనిచేస్తుంటారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేయాల్సి ఉంటుంది. మనకి ఈవెన్ దో గతంలో కూడా చాలా సార్లు చూసాం, ప్రధానమంత్రి కూడా తన ప్రచారాన్ని మానేసుకుని వెళ్ళిపోయిన సంఘటనలు చూసాం. గతంలో ఏదైతే అమిత్ షా పర్యటనలో ఉన్నప్పుడు కూడా సమయం మించిపోయినప్పుడు సైలెంట్ గా ప్రచారం ఆపేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమాలని ఉల్లంఘించడానికి వీలు లేదనేది స్పష్టంగా రూల్స్ చెప్తున్నాయి. కానీ ఆ చెప్పే సమయంలో ఆ సమయం మించిపోతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసు అధికారి ఎవరైతే ఉంటారో వచ్చి తెలియజేయాల్సిన బాధ్యత అధికారితో ఉంటుంది. కాబట్టి తన అధికారం తను బాధ్యత నిర్వర్తించడానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకుని ప్రజల ముందు ఆ విధంగా తూలనాడడం అనేది సరైన విషయం కాదని చెప్పేసి కూడా పార్టీలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కూడా అక్బరుద్దీన్ ఓవైసీపై సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆయా పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. పోలీసులు అయితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. चाकुओं की बात सुन के समझे के कमजोर हो गया। अभी भी बहुत हिम्मत है, छेड़ो मत, बड़े आके ठहरे 5 मिनट अभी बोलूंगा 5 मिनट। कोई माय का लाल पैदा नहीं हुआ मुझे रोकने के लिए। सही है ना? चंद्रायन गुट्टा बता दो, इशारा कर दिया तो दौड़ना पड़ेगा। दौड़ा है? मैं आपसे यही कह रहा हूं, कैसी आते हैं हमारे इत्तेहाद को कमजोर करने के लिए। होशियार रहो। ये चाहते हैं कि अकबरुद्दीन ओवैसी से मुकाबला करने वाला कोई नहीं है, तो ये लोग कैंडिडेट बनकर आ रहे हैं। आ जाओ, देख लेते तुम जीते या हम। गोलियां चाकुओं की बात सुन के समझे के कमजोर हो गया।